మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ మిస్టీరియస్ ప్రదేశం గురించి వినే ఉంటారు. ఆ మిస్టీరియస్ ప్రదేశం పేరు బెర్ముడా ట్రయాంగిల్. ఆ ప్రాంతానికి వెళ్ళిన ఏ షిప్ అయినా ఏ ప్లేన్ అయినా సరే మళ్ళీ తిరిగి సేఫ్గా బయటకు రాలేదు. కోర్స్ ఇది యుఎస్కి మరియు బెర్ముడాకి మధ్యలో ఉంటుంది. అండ్ 1950ల కాలంలో దీని గురించి మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పుడు చాలామంది చాలా రకాల థియరీస్ చెప్పారు. ఈ ప్రాంతంలో మెథేన్ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని, అందుకనే షిప్పులు మునిగిపోతున్నాయని కొంతమంది చెప్పగా, ఏలియన్స్ ఉన్నారని మరికొంతమంది చెబుతూ ఉంటే ఇక్కడ అట్లాంటిస్ ఉందని మరికొంతమంది చెప్పారు. అయితే అక్కడ నిజంగా ఏం జరుగుతుందనే విషయం మాత్రం ఎవరికి పూర్తిగా తెలియదు. కానీ ఆ బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఒక పైలట్ చెప్పాడు. ఆ పైలట్ ఏం చెప్పాడో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఈ ప్రాంతాన్ని బాగా పాపులర్ చేశాయి. ఉదాహరణకి అమెరికన్ కాలియర్ యుఎస్ఎస్ సైక్లో షిప్ 101 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునిగిపోయింది. ఇది దాదాపుగా 165 మీటర్ల పొడుగున్న షిప్. ఇది 1918లో దాదాపుగా 11,000 టన్నుల బొగ్గును తీసుకుని వెళ్తుంది. అండ్ అంతేకాకుండా 300 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. అయితే ఇది బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతానికి వచ్చేసరికి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అండ్ ఎవరు దీన్ని ట్రాక్ చేయలేకపోయారు. అండ్ ఈ షిప్ ఎక్కడ మునిగిపోయిందో కూడా ఎవరికి అర్థం కాలేదు. దాంట్ లోపల ఉన్నవాళ్ళు కూడా ఒక్కరు కూడా కనిపించలేదు. అయితే కొంతమంది చెప్పింది ఏంటంటే ఏదో ఒక బలమైన తుఫాన్ అనేది ఈ షిప్ను తాకిందని, సో అందువలన ఆ షిప్ మునిగిపోయిందని చెబుతున్నారు. కానీ యాక్చువల్గా ఆ రోజు వెదర్ చాలా క్లియర్గా ఉంది. అండ్ మరికొందరు చెప్పేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అనేది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జరిగింది కాబట్టి ఏదో ఒక జర్మన్ సబ్మెరీన్ బహుశా దాన్ని ముంచేసి ఉండొచ్చని చెబుతున్నారు. అండ్ అది కూడా నిజమా కాదా అనేది క్లారిటీ లేదు. అండ్ జర్మనీ కూడా ఈ విషయాన్ని ఖండించింది, మాకు అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది. మరికొందరు చెప్పేది ఏంటంటే ఆ షిప్ మునిగిపోవడానికి ఓవర్లోడ్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే అది చాలా ఎక్కువ లోడ్తో వెళుతుంది కాబట్టి. ఇది వినడానికి రీజనబుల్గానే ఉంది. బట్ అయినప్పటికీ కూడా అది బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోనే ఎందుకని మిస్టీరియస్గా మాయమైపోవాలి? ఇక్కడ మరికొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. అదేంటంటే అది ఎందుకు మునిగిపోయింది అనడానికి మన దగ్గర కొన్ని లాజికల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఎందుకని దాన్ని బెర్ముడా ట్రయాంగిల్కే లింక్ చేశారు అని. అయితే మనం మరొక స్టోరీ గురించి తెలుసుకోవాలి. ఈ స్టోరీ 1945లో జరిగింది. ఆ రోజు విపరీతమైన వేడి అనేది ఉంది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ టార్పిడో బాంబర్స్ ఆకాశంలోకి ఎగురుతూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఆ యుఎస్ టార్పిడో ఎయిర్ బాంబర్స్ రెగ్యులర్గా ఫ్లైట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళ యొక్క ఎయిర్ బేస్ నుంచి వాళ్ళు ఆకాశంలో కొంత డిస్టెన్స్ వరకు ఎగిరి ప్రాక్టీస్ అనేవి చేస్తూ ఉంటాయి. అలాగా ఆ రోజు కూడా 14 మంది క్రూ మెంబర్స్ 5 ప్లేన్స్లో బయలుదేరారు. ఆ ప్లేన్స్ని ఫ్లైట్ 19 అని పిలుస్తారు. అయితే కొంతసేపటికి అవి రాడార్ నుంచి పూర్తిగా కనుమరుగైపోయాయి. సో వాటిని కనుక్కోవడం కోసం ఒక రెస్క్యూ ప్లేన్ కూడా పంపించారు. ఆ రెస్క్యూ ప్లేన్ పేరు PBM-5 మార్టిన్ మెరీనర్. దీంట్లో 13 మంది స్పెషలిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లైట్స్ని వెతకడానికి పంపించారు. కానీ అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఏమైందో ఎడిపోయిందో తెలియకుండా పోయింది. అండ్ ఆ 6 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటికీ దొరకలేదు. దాంట్లో ప్రయాణించిన మొత్తం 27 మంది ఏమైపోయారో కూడా తెలియలేదు. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. అయితే రీసెంట్గా శాస్త్రవేత్తలు ఒక రెకేజ్ని కనుగొన్నారు. అది ఫ్లైట్ 19 యొక్క రెకేజే అనుకున్నారు. కానీ తర్వాత దాని మీద పూర్తిగా స్టడీస్ అనేవి చేసిన తర్వాత అది ఫ్లైట్ 19 యొక్క రెకేజ్ కాదని తెలిసింది. సో ఏవియేషన్ రంగంలోని అతిపెద్ద మిస్టరీస్లో ఇది కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సో దీని కారణంగా చాలా రూమర్స్ మరియు కాన్స్పిరసీ థియరీస్ అనేవి పుట్టాయి. అవేంటి అంటే బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఎవరైనా సరే ఫ్లైట్స్ ద్వారా కానీ లేదా షిప్పుల ద్వారా కానీ వెళ్ళినట్టయితే వాళ్ళందరి ప్రాణాలకి ప్రమాదమేనని, ఎందుకంటే అక్కడికి వెళ్తే షిప్పులు మరియు ప్లేన్స్ అనేవి మునిగిపోతాయనే ఒక రూమర్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యాయి. అంతెందుకు కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కూడా తన యొక్క జర్నల్లో ఒక విషయాన్ని రాశాడు. అదేంటి అంటే సిరియా దగ్గరలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వచ్చినప్పుడు తన కంపాసులు చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయని, ఇష్టం వచ్చినట్టు తిరిగిపోవడం స్టార్ట్ అయ్యాయని చెప్పాడు. కానీ ఎందుకనేది అతనికి కూడా తెలియలేదు. దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు రావడానికి కారణమైన వ్యక్తి పేరు విన్సెంట్ గ్యాడిస్. ఇతను 1964లో దీని గురించి ఒక ఆర్టికల్ రాసినప్పుడు మొట్టమొదటిసారిగా బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. సో అప్పుడే దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు పెట్టడం జరిగింది. అండ్ అతను రాసిన ఆ ఆర్టికల్ కూడా చాలా పాపులర్ అయింది. ఆ ఆర్టికల్ కూడా ఫ్లైట్ 19 యొక్క మిస్టరీకి సంబంధించింది. సో ఆర్టికల్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నారని కొంతమంది, సీ మాన్స్టర్స్ ఉన్నారని కొంతమంది, ఇలాగా వింత వింత ఐడియాలతో ముందుకు వచ్చారు. బట్ ఎవరికి కూడా అక్కడ అసలు నిజంగా ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు.
కానీ రీసెంట్గా ఒక పైలట్ మాత్రం దీని గురించి ఒక విషయాన్ని చెప్పాడు. అతను ఆ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఒక స్ట్రేంజ్ ఈవెంట్ని ఎదుర్కొని దాని నుంచి సేఫ్గా తప్పించుకొని బయటకు వచ్చాడు. అతని పేరు బ్రూస్ గెర్నాన్. అతను చెప్పిన ఆ విషయాన్ని విని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు ఏం జరిగిందంటే 1970 డిసెంబర్న బ్రూస్ ఎప్పట్లాగే తన యొక్క ఫాదర్తో కలిసి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. అతను బహామాస్ మీదుగా మియామి బీచ్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క ఆల్టిట్యూడ్ని పెంచుతూ వచ్చారు. అయితే బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరలోకి వచ్చేసరికి వాళ్ళకు ఒక సెమీ సర్క్యులర్ షేప్లో ఉన్న ఒక వింత క్లౌడ్ అనేది కనిపించిందంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. అండ్ అది కూడా ఉన్నట్టుండి దాని యొక్క షేప్ను మార్చేసుకుందంట. అయితే బ్రూస్కి తన యొక్క విమానాన్ని ఆ క్లౌడ్ లోపల నుంచి తీసుకొని వెళ్లకుండా పక్క నుంచి తీసుకొని వెళ్ళడానికి టైం అనేది లేదు. ఎందుకంటే అతను చాలా లేటుగా దాన్ని చూశాడు కాబట్టి. సో అందువల్ల అతను రియాక్ట్ అయ్యే లోపే విమానం ఆ క్లౌడ్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆ క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత చాలా వింత వింత సంఘటనలు అనేవి జరగడం మొదలుపెట్టాయంట. ముందుగా ప్లేన్ మొత్తం ఊగిపోవడం మొదలుపెట్టింది. తర్వాత చుట్టూ చిమ్మ చీకటి అనేది పరుచుకుంది. కానీ వాళ్ళు ప్రయాణిస్తుంది మాత్రం డే టైంలోనే. ఎందుకని అంత చీకటి ఏర్పడిందో అతనికి కూడా అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఆకాశంలోంచి కొన్ని పిడుగులు అనేవి ఆ ప్రాంతంలో పడడం మొదలుపెట్టాయి. అండ్ అందులో కొన్ని అయితే ఆ విమానం యొక్క ఎడ్జెస్ని తాకాయి కూడా. వాళ్ళు ఒక మబ్బు లోపల నుంచి వెళ్తున్నారా లేదా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ మధ్యలోంచి వెళ్తున్నారా అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి కలిగిందంట. ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ కూడా ఈ ప్రాంతం నుంచి ఎన్నోసార్లు ప్రయాణించారు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు. కానీ బ్రూస్కి మాత్రమే ఇలాంటి ఒక సంఘటన ఎదురైంది. అతను అలాగా ఆ క్లౌడ్లో ముందుకు ట్రావెల్ అవుతున్న కొద్దీ అతనికి ఒక చిన్న టన్నల్ అనేది కనిపించిందంట. అయితే ఆ టన్నల్ యొక్క చివరి భాగం అనేది చిమ్మ చీకటిగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా బ్రూస్ చేసేదేమీ లేక ఆ టన్నల్ లోపల నుంచే వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత అతను మెల్లిగా టన్నల్ యొక్క ఎడ్జ్ భాగాన్ని చేరుకున్నాడు. అలా చేరుకున్న తర్వాత అతనికి ఒక వింత దృశ్యం అనేది కనిపించిందంట. అదేంటి అంటే కొన్ని పొడిగాటి లైన్స్ కౌంటర్ క్లాక్ వైజ్గా తిరుగుతూ అతని విమానాన్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాయంట. కానీ అతని విమానం మాత్రం వాటన్నిటికీ చిక్కకుండా వాటి మధ్యలోంచి చాలా వేగంగా దూసుకొని వెళ్తోంది. అయితే అప్పుడు అతను కొంత డిస్టెన్స్ని ట్రావెల్ చేశాడు కదా, ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి అతనికి యాక్చువల్గా 3 నిమిషాల సమయం అనేది పడుతుందంట. కానీ ఆ విమానం వింతగా బిహేవ్ చేస్తూ కేవలం 20 సెకండ్లలోనే ఆ డిస్టెన్స్ మొత్తాన్ని ట్రావెల్ చేసేసింది. అయితే అఫ్కోర్స్ అతని కథని సుఖాంతమైంది. ఎందుకంటే ఆ టన్నల్లోంచి అతను ఎలాగోలాగా బయటకు వచ్చేసాడు. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత కూడా అతనికి నీలాకాశం ఏమీ కనిపించలేదు. దానికి బదులుగా మొత్తం ఫాగుతో నిండి ఉన్న ప్రాంతం అనేది కనిపించింది. సో 2 మైళ్ళకు మించి ఎదురుగా ఏముందనేది అతనికి ఏమీ అర్థం కాలేదు. అండ్ ఉన్నట్టుండి వాళ్ళంతా కూడా వెయిట్ని కోల్పోతున్న ఫీలింగ్ని పొందారంట. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కంపాస్ కూడా ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలుపెట్టింది. ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. నావిగేషన్ అనేది పూర్తిగా పోయింది. బట్ బ్రూస్ ఎలాగోలాగా కిందన ఉన్న తన సబార్డినేట్స్ని మరియు కోఆర్డినేట్స్ని కాంటాక్ట్ అయ్యాడు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా బ్రూస్ యొక్క విమానం రాడార్ మీద కనిపించట్లేదంట. అలా కొంతసేపు ఆకాశంలో ప్రయాణించిన తర్వాత వాళ్ళ యొక్క విమానం మళ్ళీ రాడార్ మీద కనిపించింది. సో అప్పటికీ కూడా ఫాగ్ అనేది ఉన్నది. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విమానం అనేది రాడార్ మీద కనిపించింది. కానీ ఆ టైంలోనే బ్రూస్ ఒక విషయాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. అదేంటి అంటే అతను కొంత టైంని ట్రావెల్ చేశాడు కదా, ఆ టైంని ట్రావెల్ చేసిన సమయంలో అతను ఎంత డిస్టెన్స్ని అయితే కవర్ చేశాడో ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి యాక్చువల్గా అంతకు రెట్టింపు టైం అనేది పట్టేదంట. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఫ్లోరిడాలో ఉన్నాడంట. అంటే అతను దాదాపుగా 150 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలం 3 నిమిషాల్లో ప్రయాణించాడు. అంటే అతను గంటకి 3000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. ఇంత వేగంగా ప్రయాణించగలిగేవి కేవలం 5th జనరేషన్ ఫైటర్స్ మరియు సూపర్ సోనిక్ జెట్స్ మాత్రమే. అండ్ అవి కూడా అంత వేగంతో ప్రయాణించాలంటే దాని యొక్క ట్రైనర్స్కి ఎంతో ప్రాక్టీస్ అవసరం. అండ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ఎప్పటికీ కూడా అంత వేగంతో ప్రయాణించలేవు. కానీ బ్రూస్ మాత్రం అంత వేగంతో తన విమానం రావడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అతను వెళ్ళే డిస్టెన్స్ని అతను కేవలం 47 నిమిషాల్లోనే కవర్ చేసేసాడు. కానీ యాక్చువల్గా అతను ఆ రూట్లో కొన్ని వేల సార్లు తిరిగాడంట. ప్రతిసారి కూడా అతనికి మినిమం 1.5 గంటల సమయం అనేది పట్టేదంట. కానీ అప్పుడు మాత్రమే అతను 47 నిమిషాల్లో కవర్ చేసేసాడు ఆ డిస్టెన్స్ని. పోనీ ఒకవేళ తన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా తప్పు చూపిస్తున్నాయేమో అనుకొని అతను ఫ్లైట్ని ల్యాండ్ చేసిన వెంటనే తన యొక్క ఫ్యూయల్ని చెక్ చేశాడు. అలా ఫ్యూయల్ని చెక్ చేసిన తర్వాత అతను మరింత షాక్ అయ్యాడు. ఎందుకంటే అతను ప్రతిసారి కూడా బహామాస్ నుంచి ఫ్లోరిడా ట్రిప్ వేస్తున్నప్పుడు ఎంతైతే ఫ్యూయల్ ఖర్చు అవుతుందో దానికంటే రెట్టింపు ఫ్యూయల్ అందులో ఉందంట. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయిన బ్రూస్ జరిగిన విషయాన్ని మొత్తం అందరితోనే షేర్ చేసుకున్నాడు.
తర్వాత కాలక్రమేణా ఈ విషయం గురించి ఎంతోమంది స్పేస్ రీసెర్చర్లకి మరియు బెర్ముడా ట్రయాంగిల్ రీసెర్చర్లకి తెలిసింది. సో అప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, స్పేస్లో ఏదైనా ఒక చోట ఫాస్ట్ మూమెంట్ అనేది ఉన్న చోట కొన్ని వార్టిసెస్ అనేవి ఫామ్ అవుతాయని, ఇవి చిన్న చిన్న ఎయిర్ పార్టికల్స్ని స్ట్రీమ్స్ రూపంలో క్రియేట్ చేస్తూ ఉంటాయని, సో వాటి మధ్యలోంచి మనకు కొన్ని వింత టన్నల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయని, ఒకవేళ వాటిలోంచి కనుక ప్రయాణించినట్టయితే ఇటు షిప్పులకి మరియు అటు ఎయిర్ క్రాఫ్ట్స్కి రెండింటికి కూడా ప్రమాదమైనని చెప్పారు. అండ్ ఈ ఫెనామినాన్ని వాళ్ళు ఎలక్ట్రానిక్ ఫాగ్ అని పిలుస్తున్నారు. సో ఈ ఫెనామినాన్ కారణంగానే బ్రూస్ యొక్క విమానం అనేది చాలా వేగంగా ప్రయాణించి వచ్చేసిందని చెబుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ బ్రూస్ టైం ట్రావెలింగ్ కూడా చేసినట్టే, ఎందుకంటే అతను 90 నిమిషాల్లో ప్రయాణించాల్సిన దాన్ని కేవలం 47 నిమిషాల్లోనే ప్రయాణించాడు. అంటే దీన్ని ఉపయోగించుకొని మన ఫ్యూచర్లో టైం ట్రావెలింగ్ అనేది చేయొచ్చని కూడా చాలామంది చెబుతున్నారు. అంటే కాలం 10 సంవత్సరాలు ముందుకు వెళ్తున్నట్టయితే మనం ఈ ప్రత్యేకమైన టనల్స్ను ఉపయోగించుకొని 5 సంవత్సరాలలోనే ఆ 10 సంవత్సరాల కాలానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. సో ఆ లెక్కనైతే మనం టైం ట్రావెలింగ్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. కానీ ప్రస్తుతానికి అది థియరిటికల్గా మాత్రమే ఉంది. ప్రాక్టికల్గా చేయొచ్చా లేదా అనేది మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియట్లేదు. అంతేకాకుండా మెట్రాలజిస్టులు అయిన డేవ్ పియర్స్ వంటి వ్యక్తులు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, కర్వేచర్ ఆఫ్ స్పేస్ అనే పేరుతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఒకవేళ పాయింట్ ఏని మనం డిపార్చర్ అనుకొని పాయింట్ బిని అరైవల్ అనుకున్నట్టయితే ఈ 2 పాయింట్స్ మధ్య ఒక డిస్టెన్స్ అనేది ఉంది కదా, ఆ డిస్టెన్స్ని మనం తగ్గించాలనుకుంటున్నట్టయితే ఆ షీట్ని బెండ్ చేసినట్టయితే అప్పుడు ఆ 2 పాయింట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. దీన్నే కర్వేచర్ ఆఫ్ స్పేస్ అని పిలుస్తారు. అండ్ అక్కడికి వచ్చినప్పుడు మన యొక్క కంపాస్ మరియు నావిగేషన్ సిస్టమ్స్ అనేవి వింతగా బిహేవ్ చేయడానికి కూడా వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారు. అదేంటి అంటే, ఛార్జ్డ్ మరియు అయనైజ్డ్ ఎయిర్ కనుక ఉన్నట్టయితే ఎలక్ట్రికల్ వోల్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో. సో అందువల్ల మన యొక్క నావిగేషన్ సిస్టమ్స్ అనేవి ఆ ప్రాంతంలో సరిగ్గా పనిచేయకపోవచ్చు అని చెబుతున్నారు. అండ్ బెర్ముడా ట్రయాంగిల్ మరియు జపాన్లో ఉన్న డెవిల్ సీ ఇవన్నీ కూడా చాలా వింత భౌగోళిక పరిస్థితులను కలిగి ఉన్నాయి. వాటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల కూడా కంపాసులు అనేవి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత పనిచేయకపోవచ్చు అని చెబుతున్నారు. బట్ అది కూడా పూర్తిగా నిజమా కాదా అన్న విషయం ఎవరికీ తెలియట్లేదు. అదే టైంలో మరొక సైంటిఫిక్ కాన్సెప్ట్ కూడా బయటకు వస్తుంది. అదేంటి అంటే డార్క్ ఎనర్జీ. ఈ డార్క్ ఎనర్జీ కారణంగా కూడా ప్లేన్స్ అనేవి వాటి యొక్క పాత నుంచి పక్కకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డార్క్ ఎనర్జీ అనేది మనల్ని ఎప్పుడు ఎలా కంట్రోల్ చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు కాబట్టి. ఏది ఏమైనప్పటికీ కూడా బ్రూస్ చెప్పిన దానికి శాస్త్రవేత్తల దగ్గర ఏదో ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉన్నప్పటికీ బ్రూస్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం చాలా వింతైనది. అండ్ ఆ ప్రాంతంలో అలాంటిది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కేవలం బ్రూస్కి మాత్రమే అలా జరిగింది. అండ్ బెర్ముడా ట్రయాంగిల్ మరియు డెవిల్ సీలు ఉన్న ప్రాంతాలలో కొన్ని చోట్లయితే నీటి లోతు 6000 మీటర్ల నుంచి 8000 మీటర్ల వరకు ఉంది. సో అంటే అవి చాలా ఎక్కువ లోతుని కలిగి ఉన్నట్టే. సో అందువల్ల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ అంతేకాకుండా అండర్ వాటర్ కరెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కోరల్ రీఫ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో వీటి కారణంగా కూడా షిప్పులు అనేవి మునిగిపోతూ ఉండొచ్చు. బట్ విమానాలు మునిగిపోవడానికైతే ఇవి కారణం కాకపోవచ్చు కదా, ఎందుకంటే నీటి లోపల ఉన్నవి విమానాలను ఎలా కంట్రోల్ చేస్తాయి చెప్పండి. సో అందువల్ల ఏ మబ్బుల కారణంగానో లేదా పిడుగుల కారణంగానో చాలా విమానాలు అనేవి మునిగిపోయి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి కావచ్చు లేదా డెవిల్ సీ నుంచి కావచ్చు రోజు కొన్ని వేల షిప్పులు మరియు కొన్ని వేల విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిలో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ. 15,000 ప్రయాణాలు జరుగుతుంటే 2 యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయంట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనేవి ఎంత రేరో. మన రోడ్డు మీద జరిగే కార్ ఇన్సిడెంట్స్తో పోల్చినట్టయితే ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఇండియాలో కేవలం ఒక్క రోజులోనే సుమారుగా 1000కి పైగా కార్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయంట. సో దీంతో పోల్చుకున్నట్టయితే బెర్ముడా ట్రయాంగిల్లో ఉన్న రిస్క్ అనేది చాలా తక్కువ. కాకపోతే ఆ ప్రాంతంలో కొన్ని భారీ షిప్పులు అనేవి మునిగిపోవడం అండ్ అవి కూడా ఏమైపోయాయి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇలాంటి మిస్టరీ అనేది ఒకటి పుట్టింది. అంతే తప్ప బేసిక్గా బెర్ముడా ట్రయాంగిల్లో అన్ని ప్రాంతాలలో ఉన్నట్టే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అందువల్లే అక్కడ ప్రయాణిస్తున్న షిప్పులు మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మునిగిపోతూ ఉన్నాయి అంతే. సో చూసారు కదా, ఇది బెర్ముడా ట్రయాంగిల్ గురించిన ఒక చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై.